నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రావు. నేను అపోలో మెడ్ స్కిల్స్ అనే సంస్థకి సీఈఓగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశంలో మేము మా కొత్త ఒక ట్రాన్స్ఫార్మింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మేము వీ హ్యావ్ టేకెన్ సమ్ స్ట్రాంగ్ కొలాబరేషన్స్ ఇన్ ఉజ్బెకిస్తాన్ and other CIS countries. So we are entering to add value to overseas medical education. So overseas medical education అంటే విదేశీ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకి ఒక క్వాలిటీ విద్యని అందించడానికి అపోలో మెడ్ స్కిల్స్ కొన్ని పార్ట్నర్షిప్స్, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ తీసుకుంటుంది. మొదటిగా మేము జార్మెడ్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో ఉజ్బెకిస్తాన్తోని ఇప్పుడు భాగస్వామ్యం నెలకొల్పడం జరిగింది. ఈ భాగస్వామ్యంలో అపోలో మెడ్ స్కిల్స్ అకాడమిక్ పార్ట్నర్గా ఉంది. మేము అక్కడ పంపించే విద్యార్థులందరికీ కూడా ఒక భరోసా ఏంటంటే, మన భారతదేశం నుంచి టీచింగ్ ప్రొఫెసర్స్, అపోలో మెడ్ స్కిల్స్ సంస్థ నుంచి మా సోర్స్ స్క్రీన్డ్ ప్రొఫెసర్స్ అక్కడ ఉజ్బెకిస్తాన్లో టీచింగ్ చేస్తారు ఈ వైద్య విద్యార్థులకి. దీనివల్ల ఏమవుతుందంటే, ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ మాధ్యమంలో MBBS విద్య అభ్యసించే స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాధ్యమంలో మన భారతీయ ప్రొఫెసర్సే టీచింగ్ కల్పించబడుతుంది. ఇదే కాక మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రమాణాల యొక్క కరిక్యులంని మనము దాన్ని ఆ కరిక్యులంకి అలైన్ చేసి టీచింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ భారతీయ విద్యార్థులకి, ఎవరైతే అపోలో మెడ్ స్కిల్స్ జార్మెడ్ నుంచి అడ్మిట్ అవుతున్నారో ఈ విద్యార్థులందరికీ. తర్వాత ఇలా చేయడం వల్ల విద్యార్థులకి హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాక వాళ్ళకి ఇంటర్నేషనల్ పాత్వేస్లో కూడా ట్రైనింగ్ చేస్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ పాత్వే అండ్ ఇండియన్ పాత్వే ట్రైనింగ్ ఎందుకంటే, గత 10 సంవత్సరాల్లో గనక మనం ఈ విదేశీ విద్యను అభ్యసించిన విద్యార్థులని చూసినట్టయితే ఓన్లీ 16 నుంచి 20% మంది విద్యార్థులు మాత్రమే ఈ FMG అంటే మన ఇండియన్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 16 నుంచి 20% మంది విద్యార్థులే ఈ ఉత్తీర్ణత పొందుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం భారతదేశం నుంచి ప్రొఫెసర్స్ని కానీ, తర్వాత మన NMC కరికులం ప్రణామాలతోని ఉన్న కరికులంని కానీ, తర్వాత అక్కడ భారతదేశ ప్రమాణాలతో వసతి సౌకర్యాలు మరియు వాళ్ళ ఫుడ్ కానీ, ఇవి రెండు కూడా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసి మేము ఈ ప్రోగ్రామ్ని డెలివర్ చేస్తున్నాము. సో అపోలో మెడ్ స్కిల్స్ జార్మెడ్ యూనివర్సిటీకి అకాడమిక్ పార్ట్నర్గా భాగస్వామ్యం నెలకొల్పబడింది. ఇది కాకుండా మేము జీవాంటేజ్ అనే సంస్థతోని భాగస్వామ్యంతో అక్కడ మన మంచి ఫుడ్, వసతి సౌకర్యాలు కూడా గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్లో కల్పిస్తున్నాము. సో ఈ ఇంటర్నేషనల్ విద్యార్థులందరికీ ఎవరైతే మన ద్వారా అడ్మిట్ అవుతున్నారో జాప్ ప్రోగ్రాంలో, జార్మెడ్ అపోలో ప్రోగ్రాంలో ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో ఆ విద్యార్థులకు మాత్రమే అపోలో మెడ్ స్కిల్స్ యొక్క టీచింగ్ ప్రొఫెసర్స్ అంటే భారతీయ ప్రొఫెసర్సే చేత మెడికల్ ఎడ్యుకేషన్ డెలివరీ చేయబడుతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం 35 లక్షల్లోనే మొత్తం 6 సంవత్సరాల మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం డెలివరీ చేయబడుతుంది. 54 సంవత్సరాలు యూనివర్సిటీలో ఎడ్యుకేషన్, 1 సంవత్సరము ఇంటర్న్షిప్, క్లినికల్ ఇంటర్న్షిప్ ఉజ్బెకిస్తాన్లో ఇవ్వబడుతుంది. ఇది జార్మెడ్ ప్రతీక్ష అనే టీచింగ్ హాస్పిటల్, మా యూనివర్సిటీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో జార్మెడ్ యూనివర్సిటీ, వాళ్ళ యొక్క టీచింగ్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ అక్కడ కల్పించబడుతుంది. సో ఈ అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేయాలని అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అందరు కూడా ఈ ట్రాన్స్ఫార్మేషన్ని, మెడికల్ ఎడ్యుకేషన్లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నామో మీరు కూడా దాంట్లో భాగస్వామ్యమై మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.